పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెరపై జనసేనానికి ఉన్న పేరిది. అయితే ఇప్పుడు ఆ హీరోను రియల్ హీరో చేశారు ప్రజలు. తన చేతికి నిజమైన పవర్ అందించారు. మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పవన్ తన పవర్ను ఎలా ఉపయోగించబోతున్నారు? పగలు ప్రతీకార రాజకీయాలకు కేరఫ్ అయినటువంటి ఏపీ పాలిటిక్స్లో పవన్ మార్పు తీసుకొస్తారా? దీనికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి? అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్, జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. దాన్ని ఒకసారి చేస్తే అది తప్పు, పదే పదే జరిగితే అది అలవాటు. రాజకీయాల్లో ఇదే జరుగుతుంది అంటారు. వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే ఇంకొకరు. పాలించేవారు మారుతారు, బట్ పాలించే విధానం, వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం మారు. ఇదే ఏపీ పాలిటిక్స్ గురించి కాస్త తెలిసిన ఎవరైనా సరే చెప్పే మాట. కానీ ఇకపై అలా ఎవ్వరూ అనుకునే అవకాశం ఇవ్వొద్దు అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు నిజమైన పాలన అంటే ఏంటో పరిచయం చేద్దామంటున్నారు. అధికారాన్ని కక్ష సాధింపుల కోసం కాకుండా ప్రజాభివృద్ధి కోసం వాడండి అంటూ చెబుతున్నారు. తాను అదే ఫాలో అవుతానని, మీరు కూడా అదే ఫాలో అవ్వండి అంటూ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఏపీలో ఎన్డీఏ కూటమిది అఖండ విజయం. ఇందులో జనసేనది అత్యద్భుత విజయం. పోటీ చేసిన 21 సీట్లలో 21 సీట్లను కైవసం చేసుకుంది జనసేన. సో ఈ గెలుపును ప్రజలకు తమపై ఉన్న నమ్మకంగా చూడాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. అంతేగాని గెలిపించారు కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే కుదరదు అంటున్నారు ఆయన. మనం పవర్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు. అది మనం దయచేసి మర్చిపోతుంది. నాతో సహా నేను మర్చిపోదాన్ని. అందుకని లెటర్స్ బి, వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి కలగండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. అలాగే పార్టీ ఒకటి మనందరూ చేయాల్సింది ఒకటి టైమ్స్, ఒకటి పంక్చువాలిటీ, సరైన సమయానికి రావడం. మీరు కావాలంటే గంట ముందు రండి. నైట్ 1:30, 2:30 అని పడుకునేటప్పటికి. ఎందుకంటే ఇది మనం 5 సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. దయచేసి మనందరం నియమావళిని పాటిద్దాం. కొంత మనలో కూడా మనం వన్స్ ఇన్ ఎ వైల్ మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్, ఒక ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ లాగా ఏమేం చేయాలి. అలాగే మనం కూడా కొంత కలుపుగోలుతనం చూపించాలి మిగతా పార్టీలు, మన ఎన్డీఏ కానీ బీజేపీ, మన ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా. అంటే మనం ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమేకం అవ్వాలి. అట్ ద సేమ్ టైం నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ. మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి, ఇతరులు చేసిన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇదే చేస్తానంటున్నారు ఆయన. ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు. అధికారాన్ని ఇవ్వడము తెలుసు, ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేయకపోతే ఆ అధికారాన్ని లాక్కోవడం కూడా తెలుసు. వైసీపీ అధినేత జగన్ విషయంలో అదే జరిగింది. మరి ఈ తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే ఎలా అంటున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి పవన్ మాట్లాడేది చాలా బాగుంది. అయితే ఇది ఆచరణలో జరిగితే అంతకంటే బాగుంటుంది. నిజంగానే ఏపీ పాలిటిక్స్లో మాత్రమే కాదు, నేషనల్ పాలిటిక్స్లో ఒక కొత్త ట్రెండ్ను పవన్ ప్రారంభించినట్టే. కానీ పవన్ మాటలు ఆచరణలో సాధ్యమవుతాయి. ఆయనకు ఒక్కళ్ళకి ఐడియాలజీ ఉంటే సరిపోతుందా? గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల నుంచి, క్యాడర్ నుంచి, ద్వితీయ శ్రేణి నాయకుల వరకు, లేదంటే ఆయన కింద ఉన్నటువంటి నాయకుల వరకు, వీళ్ళందరికీ కూడా ఈ ఐడియాలజీ ఉండాలి, దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కార్యాచరణ అనేది అమలు అవుతుంది. ఈయనకు ఒక ఆలోచన ఉండి గ్రౌండ్ లెవెల్లో ఆచరణ మరోలా ఉంటే అది చెప్పడానికి బాగుంటుంది కానీ చేయడానికి ఆచరణ యోగ్యం కాదు అనే ఒక ట్యాగ్ లైన్ మాత్రం వస్తుంది. ఆయన ఎమ్మెల్యేలు ఫాలో అవుతారా లేదనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. ఎమ్మెల్యేలంతా ఆచరణలో దీన్ని చూపిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, పవన్ ఆవేశంగా కాదు ఆలోచనతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారనేది ఆయన మాటలో అర్థమవుతుంది. వైసీపీ వ్యతిరేక ఎజెండాతో కాదు, ప్రజాభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. మనం కూటమిలో ఉన్నాం కాబట్టి సర్దుకుపోవాల్సి ఉంటుందని ముందుగానే ఆయన సూచిస్తున్నారు. అలాగే తమ ఐడెంటిటీని కోల్పోకూడదని కూడా ఆయన సూచిస్తున్నారు.
సో నేల విడిచి సాము చేసే ఉద్దేశం ఆయనలో ఏమాత్రం కనిపించడం లేదు. సంతోషం. ఆయన థాట్స్ క్లియర్గానే ఉన్నట్టు కనిపిస్తోంది, ఇంకా సంతోషం. మరి ఆయనను ఫాలో అయ్యేవారు కూడా ఇదే బాటలో నడిస్తే మంచిది. లేదంటే డైలాగ్స్ లాగే ఉంచేస్తూ ఉన్నారు, వీటిని అమలు చేయడం లేదు పవన్ కళ్యాణ్ అనే ఒక ముద్ర మాత్రం పడిపోతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.